ఏమరా తమాషా ఏందిరా? ఇంట్లో లేదు, నువ్వు ఇంట్లో కొట్లాటి ఇక ఇక్కడ దాకా ఎందుకు తెచ్చుకున్నావు నువ్వు? వీళ్ళని వస్తే మాత్రం చంపుతాను. గొడవలు లేకుండా మాట్లాడు. మీరు ఎందుకు వచ్చారు ఇంటికి? అనుకుంటున్నావారా? నీవేమన్నా ఉంటే బయట చూసుకోరా బాయ్. నువ్వు తన్నుడు ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా పిల్ల ముఖం చూసినాక ఇంటికి వెళ్ళబోద్ది కాలే అన్న. ఇప్పుడు నాకు ఓలేదన్న పెద్ద దిక్కు. నాకు నా బిడ్డ నాకు చదువుకుని ఉంటున్నాను, వెళ్ళిపోమన్నా. అవసరం లేదన్న, వద్దా అన్న? మీరు మధ్య రాకండి. నేను రేపు సోషల్ మీడియాలో ఏం చేయాలో చేస్తాను. నేను వీడియో పెట్టేస్తాను, నాకు వదిలేస్తున్నాను. నేను పంపిస్తాను, పాపని తీసుకో. అట్లా వద్దు, ఇట్లా రోడ్ పైన మాట్లాడతాయి చిన్న పిల్లలు. నేను పంపిస్తాను, వెళ్ళిపో. నా ముఖం చూసి మీరు ఇంత వేసి మీ ఇద్దరు నా లైఫ్ నాశనం చేసి నడరు. ఇంకేముంది? అయితే మనం ముషీరాబాద్ సాయి యాదవ్ పులి గుండె అయితే ఇంటర్వ్యూ అయితే తీసుకోబోతున్నాం. మన పరిచాన్ బాయ్స్ ఛానల్కి వచ్చినప్పటి నుంచి ముషీరాబాద్ సాయి అంటే ఏమేం మంచిగా అనిపించినాయి, మాలో ఉన్న క్వాలిటీస్ ఏం నచ్చినాయి, నీ బిహేవియర్ ఎట్లా. ఒక టైంలో పులి గుండె అంటే ఆ గుండెలు ఎట్లుంటుండే అంటే పోలీస్ స్టేషన్ చుట్టుముట్టు తిరుగుతుండే, అట్లాంటి గుండె ఉండే. ఇప్పుడు అట్లాంటి గుండె చచ్చిపోయి ఇవాళ ఒక సమాజంకి మంచి చేసే గుండె అయితే వచ్చిందనమాట. సో ఈ గుండెకి మంచి చేసే రీజన్ కూడా ఒకటి ఉంది. అది ఓవర్ వంశీ వచ్చేయను ఇటు వచ్చేయి. సో వీళ్ళ తమ్ముడు అనమాట. సో గైస్ ఇట్లయితే అయిందనమాట. సో ఇది అయిన తర్వాత మనకి సాయి ఎట్లా అనిపించింది ఇంక చెప్పు అన్న. ఛానల్కి వచ్చిన తర్వాత ఒకటి టైం టేబుల్ అనేది తెలిసింది. అప్పుడు టైం అనేది తెలియకపోతుండే. ఇంకోటి అయితే ఏందన్నా వారం నుంచి రావట్లేదు? వారం నుంచి నీ దగ్గర చెప్తున్నా. వారం నుంచి రాలేదన్నా. గొడవ 7 రోజులు అయింది ఆయన వెళ్ళిపోయి, మీ దగ్గర వచ్చి ఉన్నాడంట. నేను వచ్చే 2 days అవుతుంది. నా హెల్త్ బాగాలేదని అంకుల్ చింటూ నాతో లేడు అంటున్నాను. నాతో ఎన్నో వచ్చిండు, ఏడవైండు. ఎవరితోని కేపన్నానా? వారం అవుతుందన్నా, మీ దగ్గరనే ఉన్నా అని చెప్తుండు. ఇంటికి వస్తలేడు, గొడవ పెట్టుకుని వచ్చేసిండు. వారం నుంచి రాట్లే. చిన్న పాపను ఆడపిల్లని పెట్టుకుని ఎట్లుంటది? సరే మీ దగ్గర పెట్టుకున్నాడు, మీరన్నా ఆలోచించాలి కదా. ఎందుకు నాకు తెలియదు అంకుల్, నాకు కొట్లాటైందని నాకెట్లా తెలుస్తుంది? నేను ఇప్పుడు నేనేమే మీకు చూసి అడగచ్చు కదా, ఎందుకు వచ్చినారో నాకు తెలియదు. క్యాజువల్ గా వచ్చినట్టు అంకుల్. నిన్న పొద్దున వచ్చిండు, నాకు తెలియదు. షూటింగ్ నడుస్తుంది, షూటింగ్ అయిపోయింది కదా. వారం అవుతుంది షూటింగ్ అని. మొన్న వెండు మళ్ళీ నిన్ననేమో గొడవ పెట్టుకుని వచ్చేసిండు. ఫోన్ ఎత్తుతలేడు. హలో అరే నువ్వు ఇంట్లో లొల్లి పెట్టి వచ్చినావు? మళ్ళీ ఇప్పుడు మీ వైఫ్ వచ్చింది వీడికి. ఈడ ఫామ్ హౌస్ కి, ఈడ నా దగ్గరకి, ఇప్పుడు ఈడ ఉన్న ఫామ్ హౌస్ కి. నువ్వు ఫోన్ ఎత్తపోతే ఏడికొస్తారు చింటూ? నువ్వు కాల్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు? ఇప్పుడు అన్నదన్నా లిఫ్ట్ చేసినావు. మాకు లిఫ్ట్ చేస్తున్నావు చింటూ? అసలు నువ్వు మా కాల్ లిఫ్ట్ చేస్తున్నావు నువ్వు? అసలు ఏం చేయాలి చింటూ? పాపను కూడా అన్నకడ పెట్టి వెళ్ళిపోనా? నువ్వు ఏడున్నావు కదా, రాను ముందు. నువ్వు కాల్స్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు? నువ్వు ఫోన్ ఎందుకు ఎత్తుతలేవు చింటూ? నువ్వు ఫోన్ ఎత్తకపోతే ఏం చేయాలి? ఏడికిరా నువ్వు చింటూ, ఇడికిరా జల్దీ రండి.
వారం రోజులు అవుతుందన్న షూటింగ్ అని పోయినట్టు మళ్ళీ వచ్చిండు, మళ్ళీ గొడవ పెట్టుకొని వచ్చినట్టు ఇంతవరకు ఇంటికి రాలేడన్న. ఆడపిల్లని పెట్టుకొని నేను ఎట్లుండాలి చెప్పండి? నాకు తెలియదు మా, నా హెల్త్ బాగాలేదని నేను ఇక్కడికి వచ్చిన. నాకు అసలు ఏం తెలియదు. నాకు కొట్లాట అవుతుందంటే నేను షూటింగ్ కి నార్మల్ పిలిచినట్టే పిలిచిన. ఈడికి నేను కూడా విలువలే. మనోడే రాత్రికి వచ్చిండు, రాత్రికి వచ్చిండు. ఈడికి వస్తున్నాను కూడా తెలియదు. వేరే వాళ్ళు కాల్ చేస్తే అక్కడ ఉన్నాడంట, మాతో మాట్లాడి అన్నాడు. ఇప్పుడు మీ కాల్ లిఫ్ట్ చేసిండు, నా కాల్ కూడా లిఫ్ట్ చేస్తలేడు అన్న ఆయన కనీసం. మొన్న వచ్చినప్పుడు బి అట్లా మా చెప్పలేడన్నా, చెప్పలేడు. మంచిగా ఉన్నాడు. ఇంట్లోనేమో ఇట్లా కొట్లాట పెట్టుకొని వచ్చిండు అన్న. నేను ఏం చేయాలి చెప్పండి ఇట్లా చేస్తే? అసలు నాకు తెలియదు. నాకు తెలిస్తే నేను మాట్లాడుతున్నా. ఏమిరా తమాషా అయిందిరా? ఇంట్లో లేదు, నువ్వు ఇంట్లో కొట్లాటి ఇక ఇక్కడ దాకా ఎందుకు తెచ్చుకున్నావు నువ్వు? మాట్లాడుతున్నా కదా, నేను మాట్లాడుతున్నా. ఇక్కడ దాకా ఎందుకు నువ్వు వీడికి ఎందుకు వచ్చినావు? ఏం రాలేదన్న, చిన్న అన్న లుల్లు అయింది అన్న. అసలు వీడికి రావాల్సిన అవసరం లేదు అన్న. ఫోన్ పెట్టకపోతే చిన్న పిల్లని పెట్టుకొని ఎట్లా చేస్తావు? నేను ఎడిపోవాలి? నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఉంటే వారం రోజులైతే నువ్వు కాల్ లిఫ్ట్ చేయకుండా ఏడిపోవాలి చింటూ? ఏడిపోవాలి? ఫోన్ లేవటకపోతే రానా ఇంటికి? చచ్చిపోతున్నా వారం రోజులు చచ్చిపోతానా? నీటికి వచ్చిన అంత జరిగింది. ఆడేడి మీ తమ్ముడు ఆడేడి వస్తారు ఇప్పుడే వీడికి వస్తారు. వీడి కోసం చంపుతా, వీడి కోసం మాత్రం చంపుతా, నేను వీడి కోసం మాత్రం చంపుతా. నన్ను కూడా చంపేసాయి అన్న. ఇగో నువ్వు ఉన్నావా, నేను మాట్లాడుతున్నాను. నువ్వు చిన్న పిల్ల ఉంది, దేని గురించి చెప్పు, చెప్తే తెలుసు కదా. నువ్వు మాట్లాడుతున్నా నాకు చెప్పు, ఏమైందా చెప్పు. నువ్వు చేతేమ్రా చేతు చక్కగా మాట్లాడతా. ఆడపిల్లని తీసుకొని ఏందిరా తమాషా? అన్న ఈ రావాల్సిన అవసరం లేదన్న అసలుకి. నేను ఏం చెప్పినా 2 రోజులు చెప్పనీకి ఏమైందా నాయుడు? వస్తున్నాడు వస్తారు రాని తాగి మాట్లాడుతున్నా. వాళ్ళతో కూడా ఫోన్ చేస్తే నోటికి వచ్చి ఇప్పుడు అన్నమ్మగా వేడించిన నాకు అన్నమ్మగా నాకు ఇజ్జత్ ఉందా? నాకు ఇజ్జత్ ఉందా? నాకు ఇజ్జత్ ఉందా? నాకు ఇజ్జత్ ఉందా? నేనేం చేయాలి? పాపను పట్టుకొని నేనేం చేయాలి? ఖాందాన్లో ఇజ్జత్ పోతుంది, అన్నమ్మ కూడా ఇజ్జత్ పోతుంది కదా. తెలియదా నీకు? ఫోన్లో పెట్టకపోతే ఎందుకు ఎత్తుతలేవు? ఫోన్ ఎందుకు ఎత్తుతలేవు నువ్వు? అమ్మది లేపుతలే కావాలేగా మది. ఇవన్నీ లొల్లిలు అవుతుంటాయిరా, ఇవన్నీ రోడ్ల పైన ఎందుకు వేసుకుంటుర్రా? దావత్ పోయినా దావత్ కొద్ది ఇలా బొమ్మని వీళ్ళు బొమ్మడి దావత్ చేసిరా పిలిచిరు, మర్యాద కొద్ది పోయినా. వాళ్ళు ఏం చేసిరు లౌండ్ పనాలా? అరే మీ బావ అదిగారా, పిలిపిరా మీ బావని. ఆడేం చేశాడు, పిలిపించిన అన్న. నేను ఆయనకి నీళ్ళు తేవాలన్నా. సరే అన్న, మర్యాద కొద్ది 10 మంది ఉన్నారు అని చెప్పి నీళ్ళు తెచ్చిన అన్న. వాళ్ళ మధ్యలో నవ్వు కూడా లౌండ్ పైన కుస నేను వచ్చి అడిగిన, నీ తమ్ముడికి ఇట్లా చేసాడు 10 మంది లేని. అవు నా తమ్ముడు అని చెప్పి ఆయన పిలిపించి ఆనలా నన్ను అంటారా అన్న? ఆనంట ఊరంటారా? అలా నేను చెప్పిన నా ఇజ్జత్ నా తలకాయ పోయినట్టు అయిపోయింది అన్న. ఇప్పుడు నేను నార్మల్ ఉంటా ఓకే అన్న, 10 మందిలో పేరున్నా ఇజ్జత్ పోతే ఎట్లుంటది అన్న? వాడు మర్యాద కొద్ది పిలిచి మందు సిగరెట్లు అన్ని పెట్టుకున్నాను. నాకు బాధ లేదు, కానీ నేను చేసుడు ఏందన్న? ఆపరేషన్ ఎన్ని రోజులు అవుతుంది? 2 నెలలు కూడా కాలేదు. నువ్వు ఫోన్ ఎత్తకుండా వాడేమో చేసినాడు, వాడేమో ఇచ్చేసినాడు. నువ్వు ఉంటే నేనేం చేయాలి? ఎందుకు వచ్చారు? చెప్పినావు కదా అమ్మ, నువ్వు కాల్ ఇష్టం మాట్లాడతారా? వస్తే మాత్రం చంపుతాను. గొడవలు లేకుండా మాట్లాడు. మీరు ఎందుకు వచ్చారు? ఏమైతుంది తెలుసా మీకు? అట్లా చేతులే కాగు, చేతులు ఎందుకు వేస్తున్నావు? మాట్లాడు. భావానికి డాబా మాడదు అనుకుంటున్నాను. భావానికి డాబా మాడదు అనుకుంటా.
కాళ్ళు చేస్తావా? నా మీదకి ఏమైంది ఎట్లా చేసావు మరి అరే చింటూ! అదే కాదు అరే ఏంది ఇంటి కొట్లాటలు రోడ్ పైన పెట్టుకుంటున్నారు మీరు? అనుకుంటారన్నా తెలియ మరి ఆ? బావన్న పెట్టుకున్నారు మరి కాదురా, ఇప్పుడు మీరు ఎంతమంది నన్ను చంపడానికి వచ్చినా? నువ్వు ఫోన్ ఎట్లా అన్నావు? రా అరే రా అని. ఇగో ఇంటి మ్యాటర్ ఆమె మ్యాటర్ మీరు పెద్ద చేస్తారా ఏంది ఇంకా రాకుండా చేస్తారా ఏంది? అర్థమవుతలే. దాని మాటలు మాట్లాడితే అయిపోతుంది ఇంకా పెద్ద చేసుకుంటే ఏమైతుంది ఇంతమంది తగ్గాలి. అన్న తగ్గే ఉన్నాం మన ఐడి తీసుకొచ్చింది మరి ఇంత సినిమా చేసుకున్నావు రేయ్, మీరు ఇంతమంది తీసుకొచ్చారు అని నిజం తీయక 10 మందిలా రా అన్నావు కదా. ఈడికి వచ్చి ఇజ్జత్ తీస్తున్నారు. రా రేయ్, అన్నావు కదా. ఈడికి వచ్చి ఇజ్జత్ రా తీస్తున్నారు. అన్నావు కదా, వచ్చి రా. వచ్చేయమ్మ. ఏయ్, వచ్చేయమ్మ, పోయి. వచ్చేయ్, పోయి. అరే అరే చింటూ! నీకు అర్థమైతలేదా? అరే బాయ్, నేను ఇజ్జత్ తీయక 10 మందిలా అరే అన్నున్నాడు ఒకటే మర్యాదతుండ్రా నీకు ఇప్పటి వరకు మాట్లాడింది కుచ్చు చంపుతుండే లేకపోతే అరే అరే మీరు పెద్ద చేస్తురేందా ఎందుకు దావట్లే చిన్న చిన్న కొట్లాటలు ఇంటి కొట్లాటలు బయట ఎందుకు పెట్టుకుంటారు మీరు? ఉండాలి కదా మరి ఆ? తెలివి ఉండాలి కదా ఎన్ని రోజులు చెప్పేసి నేను ఇజ్జత్ తీయకనా తీసుకొచ్చినావు అయ్యారా నీ అన్నదమ్ములను అందరినీ ఏం చేస్తావు? ఇజ్జత్ తీయక ఏం చేస్తావు? బెటా నేను ఏం చేస్తావు? ఇగో కొడుకులు మధ్యలో రావద్దు వాళ్ళకి రావాల్సిన అవసరమే లేదు నేను నిన్ను చూసుకుంటానా వాళ్ళు చూసుకుంటున్నా నిన్ను నేను సంసారం నిన్ను ఎవరు చేసుకుంటారు? ఇచ్చారు కదా పోయి మరి ఎవరు చూసుకుంటారు నిన్ను నేను ఆలా రే ఎందుకు రే నిన్ను ఆపే ఇడతారా రే ఒర్రుతురు అంటే బరాబర్ ఇడతారా మనం విన్నాంరా పోయి మళ్ళీ ఆలీడికి రానికి అసలు లేదు ఆలీడికి వచ్చా అంటే లేదు నువ్వు వచ్చినావు నువ్వు అరే నువ్వు ఓనివా వద్దు అరే నేను ఇజ్జత్ తీయక ఆగను అసలుకి నేను అరే అక్క పసిపిల్ల ముఖం చూడాలను ఒకసారి నువ్వు చూసినావా ఎండో లేదు ఇంటో లేక అడగానా అన్న బిడ్డనే పట్టుకుంటే కూడా నేను చూసుకున్నాను అప్పుడు నా బిడ్డ అన్న ఇగో నేను ఏం చేసిన ఇంట్లోకి వస్తుంది 10 మంది కాడికి పోతుంది దావర్లోకి వస్తుంది నేను ఒక్కని చూసుకున్నా సాగుకున్నా ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా పిల్ల ముఖం చూసినాక ఇంట్లోకి వెళ్ళబోద్ది కాలే అన్న మరి ఎట్లా వచ్చినావు అన్న మొగోడని పుట్టినందుకు బాత్రూమ్ కూర్చొని ఏడుస్తున్నా తెలుసా అన్న మళ్ళీ ప్రేమ నవ్వా మీరు దావత్లో ఎందుకు అట్లా చేసిరు మళ్ళా మీ నా దావత్లో తెలుసో తెలియక అయిపోతాయి తెలుసో తెలియక అయిపోతాయి దానికి అయిపోతాయి. అరే మరి ఎట్లయితే కదా 10 మంది నీకు అరే నేను జోకర్ గానా నేను జోకర్ గానా ఆపే జోకర్ గానా నేను తాగి కూడా పెట్టుకుని నేనేం చేస్తాను మధ్యలో అరే అసలు నువ్వు చింటూ బాయ్ అరే నువ్వు ఏం చేస్తావు నీకడ కూడా ఇజ్జత్ చేయాలి నేను ఏం చేయాలి నాకు నీకడ ఇజ్జత్ చేయాలా 10 మంది దగ్గర మా పెద్ద వాళ్ళు ఉన్నారు మా వాళ్ళు ఉన్నారు వాళ్ళ కడ కూర్చొని పెట్టుకొని ఇప్పుడు పంచాయతీ దింపకనా అన్న నేను నీకడ నాకు తలకే ఉందా నాకు ఇప్పుడు ఈడ నాకు ఈడ తలకే కూడా లేదా నేను ఎక్కడ పోవాలి లేదా మరి ఇంటికి వచ్చినప్పుడు లేదా మరి దొంగేడుపులు ఈడ కాదు ఇక్కడ అరే వాక్యం నువ్వు దొంగ తెలుసు ఆవేదన నీకు బిడ్డ ఉడతా నీకు తెలుసారా పోయి ఆవేదన ఇవాళ దొంగేడు పలుచున్నారు మీరు అరే ఇంటి మ్యాటర్ మనం మీరు కొట్లాడుకుంటే ఏడుంటారు చెప్పు ఇప్పుడు ఈ కొట్లాటల వల్ల పిల్లలు ఎఫెక్ట్ పడతారు మీకు అర్థమైతలేదు మూడు పిల్లలు ఇంట్లో కొట్టుకోవాలి కదా అన్న మా ఇంట్లో కూడా ఎన్నో అదే అంటున్నా ఇంట్లో చేసుకోవాలంటారు మళ్ళీ మీరెందుకు ఇన్వాల్వ్ అవుతారు దీంట్లో వాళ్ళు మాట్లాడే వచ్చేది నేను మాట్లాడిన వచ్చుడొచ్చుడే కొట్టేస్తున్నా ఇంట్లో లేడన్న ఎన్ని రోజులు ఏడుస్తున్నా ఒక్క ఏడ్చుకుంటే కూర్చుంది ఇంట్లో ఇంట్లో కనిపించకపోతే వచ్చిన మీరు దాకా ఏడిపోయింది అన్న వాళ్ళకి అవసరం లేదన్న ఇలా అసలు ఇన్వాల్వ్మెంట్ లేదన్న ఎట్లా చేసుకున్నావు పెళ్లి పెళ్లి ఎట్లా చేసుకున్నావు అవసరం లేదు అంటున్నావు ఇజ్జత్ తీసిన నేను పక్కకి పెట్టేసాను నాకు నా పెళ్ళి నా బిడ్డకి సంబంధం అన్న. చేసుకున్నావు మరి ఆ రోజు పెళ్లి ఎట్లా చేసుకున్నావు నీదేమన్నా ఉంటే బయట చూసుకోరా బాయ్ నువ్వు తన్నుడు మనం ముంగట అనొద్దు నీదేమన్నా ఉంటే బయట చూసుకో నీదేమన్నా ఉంటే బయట నీ చెల్లెకైతే తెలుస్తుంది మా చెల్లెకైతే మా చెల్లెలే. పెద్ద మాట్లాడొద్దు. నీ చెల్లెకైతే తెలుస్తుంది ఇవన్నీ పెద్ద పెద్ద మాట్లాడొద్దు. బయట చూసుకో చెల్లె చెల్లె ఈడ మాట్లాడుకుంటున్నాం అంత నా వల్లనే కన్నా ఇగో అరే వెళ్ళిపోతా అరే. నీ పాపని పెట్టుకో నేను పోతా సరేనా నువ్వు ఆ రోజు నేను తీసుకొచ్చేటప్పుడు నేను ఎందుకు ఎందుకు- ఇచ్చినావు? ఎందుకు ఇస్తా? ఆ రోజు ఎందుకు ఈ రోజు ఇవ్వలేవు? నువ్వు ఇంతవరకు తెచ్చినావు ఆ రోజు ఎందుకు ఇవ్వలేవు? ఈ రోజు ఇంతవరకు చింటూ, తెచ్చినావు. అంతా నీ వల్లనే వచ్చింది. చేయలేబట్ట
అరే ఏం చేస్తున్నారు మా మీరు? ఉంచుకోండి అన్న ఆయన అవునా, నా బిడ్డ నేను చదువుకుంటా, నాకు దమ్ లేదా? పిచ్చోనైనా మీరు అన్ని పెద్ద వేసుకోవద్దు, మీరు ఇట్లా వేసుకుంటే అంతే ఇక. నేనేం చేయాలన్న వాళ్ళు కూడా పడితే నాతో కానీ కోపం చూపించుకొని నన్ను కూడా పడి వారం నుంచి వచ్చేసిండు అన్న. ఆపరేషన్ 2 నెలలు కూడా అయితే అన్న నాకు. ఇప్పుడు నాకు ఓలేదన్న పెద్ద దిక్కు. అరే విజయ్, లేదన్నా ఇగో నా బిడ్డని నేను చూసుకుంటాను, అలా నిలిపోమన్నా. ఎవడు అవసరం లేదన్న, రక్తం అవసరం లేదు నాకు. అట్టెట్లా తీసుకుంటావు మరి? పెళ్ళి ఎట్లా చేసుకున్నారు? సరే ఇట్లా కొట్లాట పెట్టుకొని విడిపోని వాళ్ళు మంచిదా? అందుకే వచ్చిన మంచిదా? మళ్ళీ వచ్చుడే నువ్వు ఎట్లా మాట్లాడు? బాగున్నప్పుడు ఇజ్జత్ ఉండాలా? వానికి ఇజ్జత్ బా మీద చేయలేపితే ఎట్లుంటది? మాట్లాడుతున్నా బా మీద చేయలేపితే ఎట్లుంటది చెప్పు? ఒకటి ఇజ్జత్ ఉండాలా? ఇంటి ఆడపిల్లకి ఇచ్చినప్పుడు ఉంగి ఉండాలా? అరే కోపం ఉంటే కొడతారా ఏంది? కోపం ఉంటాయి, చాలా ఉంటాయి. అట్లా మంచిగా పెట్టుకోవాలా మీరు? అట్లా పెద్ద మనుషులు ఏదైనా సమర్థించాలి కానీ ఇక్కడ కుటుంబం డైరెక్ట్ నుంచి మేనేజింగ్ ఏం చేయలేవు, ఏం చేయలేవు. అర్థమవుతుందా? పిల్లని ఇప్పుడు దొంగ పే చేసుకుంటున్నావు. వీళ్ళు కోపాలను పెంచిపిస్తారు. మరి 3 రోజులు గుర్తుకు రాలే పిల్ల? ఇవాళ ఏడుస్తున్నావు బాయిలోకి వచ్చి. మరి 3 రోజుల నుంచి ఏమైంది ప్రేమ? 3 రోజుల నుంచి ఏమైంది ఏడుపు? నీకు గుర్తొస్తలే అని తీసుకొచ్చినాం. అవన్నీ చూసానని నీకు గుర్తొస్తలేమో ఇల్లని. నాకు నా బిడ్డ నాకు చదువుకుని ఉంటున్నాను, వెళ్ళిపోమన్నా. అవసరం లేదన్న, వద్దా అన్న? అన్న 3 రోజుల నుంచి నేను ఒక్క మాట ఏమైనా నీకు తెలుస్తలేదు, నువ్వు పిచ్చోనైనా నీకు అర్థమైతలేదు ఏం చేస్తున్నావు? నేను లేని నీ బిడ్డ నుంచి వచ్చింది. అసలు నేను ఎందుకు వచ్చినా కూడా నీకు చెప్పాలన్నా, ఎంత తమాషా చేసిరన్నా, ఇజ్జత్ తీసిరన్నా. ఇప్పుడు వీళ్ళు నేను లేని ఆమె ఏ నుంచి వచ్చింది? నేను 9 నెలలు మోషకి అనంత వచ్చింది ఆమె. రాలేదు కదా. నీ భారం నేను నేను 10 మంది లేని ఇజ్జత్ తీసిన నీకు ఇప్పటిదాకా. నీ ఇజ్జత్ తీసిన ఆడు తీసిండు, ఆడు తీసినా కూడా నేను ఎవరిని కూర్చోబెట్టలేదు. నేను సపోర్ట్ కూడా వచ్చాను నా దగ్గర. అన్న ఏమైంది చింటూ? ఆగు, నేను మాట్లాడ అన్న దగ్గరకు వచ్చిన. ఏమైంది చింటూ? అన్న నాకు మైండ్ బాగాలేదు అన్న, 2-3 రోజులు ఉంటాను. నేనేం చేయాలి? పిల్లని పట్టుకొని నీ మైండ్ బాగాలేదు వీడికి వచ్చిన నేను ఇంటికి రాను, చచ్చిపోయాను, చచ్చిపోయాను. మధ్యలో ఉన్నావా పోయినావా? రానా రానా ఇంటికి రానా? 3 రోజులు నాకు అర్థం కాదు. వస్తుంది కదా దొలాడతారు మరి. అరే నీకు తెలియదు, నాకు చిన్న పిల్ల కంప్లైంట్ పెట్టినకే వస్తుంది మధు. నాకు నిన్ను చిన్న పిల్ల అంకుల్ అంకుల్ నువ్వు వదిలే చెట్ట పోతావా? చిన్న పిల్ల వదిలే చెట్ట ఆపరేషన్ అయిన పిల్ల ఎట్లుంటది అనుకుంటావు? బరాబర్ మాట్లాడినా అంకుల్. మళ్ళీ మొన్న దినంలా ఎప్పుడు పెళ్ళైన 6 నెలలకి నేను చెప్తా అంకుల్. 6 నెలలకి ఏమైంది? 6 నెలలకి ఏమైంది అంకుల్? దావా చేద్దాం అనుకుంటున్నాం బంగారం వేసాం కాడ, ఆట పోదాం అన్న కాడ. ఆడ కూడా లేదు, వీళ్ళ అమ్మోళ్ళు వచ్చారు, మీరు కూడా వచ్చారు. ఆ రోజు నేను ఏం చెప్పినా, మీరు ఉన్నప్పుడు నాన్న నువ్వు చిన్నోని, నీకు తెలియదు ఆగాలి. ఆ రోజు నాగలేను అంకుల్, నేను ఇల్లేను అంకుల్. ఏ ఎట్లా మాట్లాడతారు అంకుల్? ఈడ కూడా అట్లనే ఆగాలి, సంసారం నీది. ఇజ్జత్ నాకు అన్నం కూడా పోయింది అంకుల్. నేను సీరియస్లీ చెప్తున్నా, నాకు తెలియదు ఇట్లా అయిందని. ఇప్పుడు నీకు చూసి షాక్ అవుతున్నా, అది కూడా సాయం చెప్పి గుర్తు పట్టినా నేను. ఈడ ఎవరికి తెలియకుండా మంచిగా ఉంటున్నా, పాప నట్టుకుని నేను ఏం చేయాలని ఇంట్లో పాలకు నీళ్ళకుండా ప్రాబ్లం వచ్చింది, ఎవరు చూస్తాడు? నేను చూసుకుంటా అంకుల్, నేను చేసుకుంటా అంకుల్, నేను చేసుకుంటా అంకుల్, నేను చూసుకుంటా. అన్న నాకు వద్దన్న, వీళ్ళు వద్దన్న, నా బిడ్డ నాకు ఇచ్చేసి. నలుగురికి చెప్పి పెళ్లి చేసుకున్నావు, ఇప్పుడు వద్దంటున్నా అర్థమైతలేదు. ఎవరు వద్దంటున్నా? పెళ్లి ఎట్లా చేసుకుంటు మరి? అదే పద్ధతి కాదు. ఇగో ఒక మాట చెప్పాలా, మీరు చేసింది తప్పే. ఇప్పుడు చిన్న పిల్ల ఉంది, అదే వేరోడు ఉంటే ఈ మాటికి వెళ్ళి నా జాగా ఇట్లా నా బొమ్మడిది నా మీద చేయలేపితే నేను ఊకోకపోతుండే. అట్లా వేయడం కరెక్ట్ కాదు, అది పద్ధతి కాదు. బాగా అవుతారు. అవుతున్నావు కరెక్టే, థ్యాంక్స్ దానికి ఆగినందు ఎంత అదంటలే. ఇప్పుడు మీరు మాట్లాడితే ఏడా సొల్యూషన్ అవుతుంది? నువ్వు వీళ్ళకి ఎందుకు చెప్పినోమా? వీళ్ళ దావచ్చి కొట్లాడుకుంటున్నా, నేనేం చేయాలి? మధ్యలో వారం రోజుల నుంచి నాకెందుకు సారీ చెప్పి అయిపోతుంది. అరే వాళ్ళు తాగు, అయ్యో మంచి అన్నాక తాగినప్పుడు 4 మాటలు మాట్లాడుకుంటారు, అవన్నీ అవుతుంటాయి. నువ్వు ఇట్లా పట్టుకొని వచ్చి చిన్న పిల్లని పట్టుకొని వచ్చి ఏదివా వీడు వెనకాల మాట్లాడిందని ఏం నమ్మకం? మనం ముంగటనే అన్నారు ఛాతి మీద. సొంతం బావ అని తెలియదా? తెలియలేదా?
అన్నా. విడగొట్టాలని చూస్తావా కలుపుతావని చూస్తావా కలపాలని చూస్తాం, ఆ? కోపం. నువ్వు ఆమె జీవితం ఆలోచించేటోడు అయితే తన్ను కాలు పట్టుకున్నాడు కాలుతోడు తన్నావు అర్థమైందా మాట్లాడినా మరి. అర్థమైందా కాలు పట్టుకున్నాడు కాలుతోడు తన్నాడు నీ కోపాలు చెల్ల అన్నా. జీవితం గురించి నువ్వు ఆలోచిస్తలే కాబట్టే తన్నావు ఈ రోజు తీసుకొని వస్తాం ఇగో నేను సంసారం చేయను నీ చెల్లె నువ్వు సాకోపో ఎట్లా 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 అవుతుంది ఆ? ఎట్లా అవుతుంది ఎట్లా వచ్చి కాళ్ళే పట్టినావు నలుగురిలో నువ్వు? పెళ్లి చేసుకున్నావా ఆ, ఎట్లా వచ్చి కాళ్ళే పట్టినావు నువ్వు? నలుగురిలో పెళ్లి కాళ్ళే చేసుకున్నావా లేపినావురా నువ్వు? నలుగురిలో పెళ్లి కాళ్ళే చేసుకోలేదు ఆ రోజు కాళ్ళే లేపినారు ఇప్పుడు మళ్ళీ నలుగురు ముంగడ ఆ? కోపాలు ఆ ఇజ్జత్ ఉంటాయి. నీది కాకనా? ఆ? నీది కాకనా ఇజ్జత్ నేను ఆ ఇజ్జత్ ఇప్పుడు తీసాం ఇజ్జత్ మాటలు మాట్లాడేటప్పుడు ఫోన్లో ఎట్లా మాట్లాడుతున్నా రా చూసుకుందాం రా చూసుకుందాం రైట్ రైట్ నా మాట్లాడి పంపించేసాను ఇంకా పెద్దగా అవుతుంది వీళ్ళతోటి అన్న నాకైతే వద్దన్న నాకైతే వద్దన్న నాకు నా బిడ్డని ఇచ్చి నేను చూసుకుంటాను ఎట్లా ఇస్తాం బిడ్డని రే నా బిడ్డని ఎట్లా తీసుకుంటాడు అన్న తప్పదు పిల్లలు ఉన్నారు అవన్నీ డస్ట్ తీసుకో అన్న పిల్ల మోసం దాంట్లో బిడ్డ కావాలన్నా, ఏం మరి? అందరికి అవసరమే ఉంటది. కాళ్ళు వేసేసి కూర్చోబెట్టి లోపల కూలర్లో కూర్చోబెట్టు ఆ? అరే మీరు చిన్న పిల్లలు ఉన్నారు ఏం చేస్తారు ఎందుకు మా ఎట్లా చేసుకుంటున్నావు నువ్వు నాకు ఒక మాట అరే నీకు ఒక తెలివి ఉందారా భయ్ ఏమైనా ఉంటే వీళ్ళతో కొట్లాట ఆమె ఏం చేసిందిరా ఆమెతో ఉండొచ్చు గాను అవరా వచ్చిన అయితే మా అన్నకనే చెప్పాలి కదరా ఇట్లా ఇట్లా సంగతి అయిందని నాకు కొట్లాట మొన్న వచ్చినప్పుడు ఎందుకు చెప్పాలి కదరా మరి నాకు కొట్లాట నెట్ మరి ఇలా ఎవరు తిన్నాం ఎవరు మీకు వచ్చిందిరా ఇప్పుడు అన్న, ఆయన అంటారు కదరా నువ్వు చెప్పాలి కదా నువ్వు ఏమి ఇచ్చేది ఇచ్చినారా ఇడ ఏమి ఇంటి కొట్లాటలు అయితే ఉంటాయి సాయిపోయిన వదిలే మీరు అట్లా చేసుడు తప్పు అది అరే ఏమున్నా మీరు మాట్లాడుకొని పోయి అన్న ఒక్కొక్క ఉంటది కింది మీకు ఎట్లా దిగుతుంది అన్న నీళ్ళ బాటిళ్ళకి పాలకి ఎట్లా తిరుగుతుంది అన్న ఉందా అన్న తెలివని ఉందా ఆయనకి ఇప్పుడు ఇజ్జత్ తీసిన అంటుండు తెలివని ఉందా బయటకు వచ్చి ఆయన ఇజ్జత్ తీసుకుంటున్నా ఆయన తెలివి ఉన్నప్పుడు నేను ఎన్కేసుకొచ్చారు రా బై ఫోన్ ఎత్తకపోతే అంత తెలివి ఉన్నప్పుడు నేను ఎన్కేసుకొచ్చారు కదా ఎవరిని నాన్న? చూసుకోపోరా బై నీ చెల్లెలే కదా అన్నా. పో చూసుకోపో చూసుకుంటాం నిన్ను మాత్రం చూసుకుంటాం. చూసుకుంటాం ఏం చేస్తాం చెప్తున్నా ఏం చేయలేవు. ఇగో బ్రదర్ అని ఏదో కోపమైన అన్నాడు నువ్వు కూడా కోపడడానికి ఏమైతుంది గొడవలు అయితే అక్క చెల్లెలే కదా అక్క చెల్లెలే కదా అవునా మరి ఇదంతా కాదన్నా నన్ను వదిలేస్తా పాపని చూసుకుంటున్నా అంటాడు కదా మీరు సైలెంట్ ఉండండి మీరు మధ్యలో రాకండి నేను రేపు సోషల్ మీడియాలో ఏం చేయాలో చేస్తాను నేను వీడియో పెట్టేస్తాను నన్ను వదిలేస్తున్నాను అంతే ఇక నాకు ఇంత మించి నాకు ఒప్పుకోలేదు వాళ్ళు పడ్డ గొడవకి నేను ఇంకా సఫర్ కాదు అమ్మ అట్లా పెడితే సొల్యూషన్ దొరుకుతుందా సొల్యూషన్ దొరుకుతుందా ఇంకేం చేయాలి కదా? కాదు అట్లా పెడితే సొల్యూషన్ మీకు దొరుకుతుందా నలుగురు ముంగడ పోయింది ఆడ నలుగురు మంది ముంగడ పోవాలి. రోడ్డు పెట్టుకుంటే కదా నేను వీడియో పెట్టేస్తాను నాకు సంబంధం లేదు దాన్ని తీసుకొని పాపను పాపని ఎట్లా కూర్చారు అట్లా చేయమ్మా ఇట్లా రాను ఏం చేస్తాను నేను ఆయన పాపం తీసుకొని నేను చూసుకుంటా నాకు పెళ్ళం అవసరం లేదు అన్నట్టు వాళ్ళు కొట్టుకున్న కూడా నేను ఇంకేం చేస్తాను వదిలేసాను అన్న మీ లైఫ్ అప్పో పో 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 ఏం చేస్తావు చూస్తా పో నేను. పిచ్చోనైనా అలా. ఆ? పిచ్చోనైనా అరే, ఏం చేస్తావు వెళ్ళిపోతున్నావు నీ వల్ల కొట్లాటలు ఏ బాయ్ మీ చెల్లెని తీసుకొని పోరా బై. చూసుకోపో. నేను లేనుగా చూసుకోపో మీ చెల్లెని పో. ఏం మాట్లాడుతున్నా పాపకి ఫస్ట్ అరే ఇక రాను ఇక రానే మంచిగా ఇక రా. ఆ పాపకి నువ్వు ఆమెతో ఉంటా అని చెప్పు నేను పంపిస్తాం అవి 2 రోజులు ఒప్పుకోవాడు ఇక పాపని తీసుకో నేను మాట్లాడి పంపిస్తా ఇక ఇను నేను అరే అన్నా మంచిగా పాప ఎట్లా కూర్చోరు చిన్నది ఎట్లా కూర్చోరు వాళ్ళు తీసుకోవద్దా అని పో ఎవరిని పంపించావు అరే నువ్వు మాట్లాడదురా ఎవరిని పంపించావు మాట్లాడలే పాపని తీసుకొని ఇప్పుడు వస్తావా రావా మాట్లాడవు ఏం చేస్తావు నువ్వు అర్హత ఓడిపోయినావు వీడికే మంచి థ్యాంక్ చెప్తున్నా నా నోట్లోకి వెళ్ళి మాట్లాడక అర్థమైందా అంటే మాటలు మాట్లాడటం కనబడుతుంది మరి అరే ఊరే పెద్ద ఏం పోయా? అరే అది నా చిరిగిపోయి ఏది లొల్లిల్లా సరే అరే నువ్వు అది అన్న, కాదు, చేస్తావా? పోనీ, వద్దే. ఏం చేస్తా ఆమె చెప్తుంది అట్లా ఏం చేస్తా ఏంది పో ఇంటికి వెళ్ళిపోరు నేను పోనాను ఇప్పుడు పోనాను ఆ? ఎప్పుడు పోతావు అన్న నేను వచ్చిందే 4 రోజులు అవుతుంది అన్న ఇజ్జత్ తీసి ఈడికొచ్చి మరీ తీసిరన్న నేను ఈడుకోవాలన్న ఇంక ఇప్పుడు నాకు ఎవరు రా అన్న? నాలుగు రోజులైందన్న మంచిగా వచ్చి దా మళ్ళీ అంత ప్రేమ ఉంటే తీసుకొని వచ్చేసాయి నీ బిడ్డ మీద అంత ప్రేమ ఉంది కదా మరి మా చెల్లె మా ప్రేమ ఉండదా అట్లుంటది రా. ఉండదా తీసుకోరా. ఇదిగో, పాపని రా, ఇంటికి రా, ఇద్దరం పోదాం, రా. అరే
ఏయ్ ఆగ్రా ఆగు, నువ్వు ఏం చేస్తున్నావు? కూర్చోవా? ఇట్లుంటే బాగుంటుందా? మా ముందట ఇట్లా కొట్లాటలు ఏం చేసినా నీ పిల్లలు తీసుకో. మా ముందట ఇట్లా కొట్లాటలు ఎట్లుంటాయి చెప్పు? వద్దు. ఇగో నా మాట విను, నా మాట విను. నువ్వు తీసుకోమా? ఎంత అవుతుంది? నీకు అర్థమైతలేదు ఇది. ఇప్పుడు మీరు మాట్లాడిరా మీరు ధమ్కి ఇచ్చారు వీడియోలు పెడతారు చూపించారు కదా మీరు కూడా చేరి ఏం చేసి చేరి ఇగో నేను పంపిస్తాను పాపని తీసుకో అట్లా వద్దు ఇట్లా రోడ్ పైన అని ఉండేనా పాప మాట్లాడతావేంది చిన్న పిల్లలు? నువ్వు తీసుకో, నేను పంపిస్తాను నువ్వు వెళ్ళిపో. నేను పంపిస్తాను నేను చెప్పేసి మీరు వెళ్ళిపోరి. అరే ఏమరా తమాషా చేస్తున్నా? ఇట్లా చేయొద్దు. నీది కూడా నేను తప్పే. నేను అట్లా నువ్వు మీ తమ్ముళ్ళు మీ అన్న వాళ్ళకి వేసుకొని రావద్దు. అయ్యే ఇజ్జత్ ఉంటుంది ఒక వచ్చినప్పుడు మాట్లాడాలి. బలగం పెద్దదిగా మీరు ఇంకేసుకురాని భయపడాని ఇంకేసుకురాని నేనేమంటున్నా ఈ పద్ధతి కాదు ఇట్లా వచ్చి ఇజ్జత్ తీయడం. ఓవర్ వస్తాడు చెప్పు ఇట్లా వేస్తే ఇజ్జత్ పోయినాడు కనిపించదా? మాకు ఈ టాపిక్ బయట మా ఇజ్జత్ కూడా పోతుంది మరి. ఇంట్లో మొగుడు అంటే ఏం చేస్తున్నావు? 4 రోజులు తిరుగుతే బయట లోకం ఏందో మొగుడు తెలుస్తుంది. ఏం చేస్తున్నావు అంటారు మరి మరి కాందాల్లా ఏమైతుంది? అంటారా 7 రోజులకే అంటారా? అన్నదమ్ములు పోర్రా మీరు అరే చిన్న దావత్ కొట్టాటోళ్ళకి ఇంత పెద్ద చేసుకుంటారా? ఇట్లా వేసుకుని అసలు మన అన్న తప్పు నాదుందేమో అన్న మాట్లాడదామన్నాగా అన్న అలగొచ్చి ఉంటారా కోపంతో వచ్చి ఉంటారా? కొడుకు మాట్లాడడానికి వచ్చిరా ధమ్కిలు ఇస్తారా మళ్ళీ వీడియోలు పెడతాం సోషల్ మీడియా అంటే నేను లేనా సోషల్ మీడియాలో నైసా దీనికేనా సోషల్ మీడియాలో పెట్టుకో పోరి పోరి నేను పంపిస్తాను. నేను చెప్పి నేను ఇంటికి వస్తాను. అన్న పంపిరా అన్న ఇప్పుడే. ఇంటికి రమ్మంటే ఎట్లా వస్తాడు? ఏం చేయలేవు. నేను తీసుకొని వచ్చి ఇగో ఇవే వద్దు అంటున్నా నేను. అలా మీరు తీసుకోవద్దా అని చెప్పి ఆలోచించినప్పుడు ఎందుకు ఉల్టా మాట్లాడుతున్నావు? మంచిది వాడు అట్లనే రెచ్చగొడుతున్నా అన్న పోయేటాడు పోక మళ్ళీ ఎందుకు రెచ్చగొడుతుడు? పెద్దగా అవుతుంది వెళ్ళిపోయి. ఉండాలి మరి. చుక్తారు కదా నా పేరుని నాకు రోడ్లో దొరికిన పేరుని మీరు ఎట్లయితే అన్నారు ఆ మాటలకి నేను కూడా చూపిస్తా. నువ్వు కనవాడు నిన్ను చెప్పకపోతే నా ముఖం చూసి మీరు ఇంత వేసి మీ ఇద్దరు నా లైఫ్ నాశనం చేసి నడు రింగేముంది. ఓ భయా బయలుదేరి మనోడు అంత నువ్వు అంత తన్నగా అని అంతగానో ఏం చేస్తలేరు. వేరేడు ఉంటే పెద్ద నేను ఒక మాట ఇచ్చి వేసి అని చెప్పి ఇష్టం వచ్చిన లొంగు ఉన్నాడు కదా లొంగుడు తప్పుంది కాబట్టి వచ్చింది అన్న మరి. ఇల్లు నడిపించేటోడు వానికి నువ్వు అట్లా అందరి ముందట ఉండాలన్న మరి తెలివి. ఎట్లుంటది చెప్పు? తెలివి ఉండాలి మరి. బయటకు వచ్చే ముందు ఉండాలి తెలివి ఆయనకి. ఇగో మరి ఇగో నువ్వు తీసుకొని నువ్వు ఉట్టిగానే ఇగో పెద్దగా అయిపోతావు. నువ్వు బండెక్కు నేను పంపిస్తాను. నువ్వు కూడా ఆయనకే సపోర్ట్ చేస్తున్నావు. సపోర్ట్ కాదుగా మళ్ళీ ఎందుకు వెళ్తాను? మా ముందట ఎట్లా మా చెల్లె గురించి ఆలోచించడం మాట్లాడవు. నీ చెల్లె గురించి ఆలోచించడం అయితే పెద్ద చేస్తావు. బాగా కాలేలు మొత్తం అనుకుంటున్నావారా పెద్దలు మాట్లాడుతుంటే పెద్ద మనిషి అనుకుంటున్నావారా అవసరమా? అంత ప్రేమ ఉంటే మాకు కూడా ప్రేమ ఉంటుంది మా చెల్లె కాబట్టి. నీ మొగనికి అందించడం పోయింది అంటారు. ఆడపిల్ల ఎట్లుండాలి మరి? ఆడపిల్ల ఎట్లుండాలి మరి? అన్న ఫోన్ ఎట్లా మాట్లాడి చెప్తే నువ్వేలా కొడతావన్నా? ఎట్లా మాట్లాడు ఫోన్ అడుగు.
మరి చెల్లెతో హ్యాండ్ టు హ్యాండ్ కొట్లాడు. అన్న సాయంత్రానికి చెల్లె ఉందా నువ్వు అంటున్నావు అని ఇట్లా మాట్లాడి తెలుసు ఫోన్ లో అడుగు చెప్పు పెద్ద మనిషి. ఆలోచించడం తన్నాడు ప్రేమతో ఇంటి మ్యాటర్ గొడవ నేను పంపిస్తాను, నేను వచ్చి వదులుతా. మీరు ఓరి, నేను వచ్చి వదులుతా. ఇవాళ ఎట్లా హ్యాండ్ టు హ్యాండ్ కొట్లాడతానా? హ్యాండ్ టు హ్యాండ్ కొట్లాడతానా నేను? ఇంటికి పోకుండా మనకి చెప్పకుండా ఎంత వస్తాడన్నా వీడు? అరే ఇంట్లో కొట్లాడట్లే చెప్తా బాయ్ నేను. ఇజ్జత్ తీస్తారని ఇగో నేను పెట్టేది 10 మందిలో పంచాయతీ పెడుతుండి నేను కనగానే ఇట్లా వచ్చి ఇట్లా ఇజ్జత్ తీస్తారని అన్న కూడా చెప్పలే నేను. అరే చిన్న చిన్న కొట్లాటలు పెద్ద చేసుకుంటాను, పిల్లలు పెట్టుకుంటాను, చిన్న పాపని పెట్టుకొని ఏం చేస్తాను? ఇంటికి వస్తున్న మనుషులు అయినా మంచిగా చెప్తున్నా లేదంటే పో పో పో, ఏం కాదు తొట్టుకో. ఏం చేస్తావు? పో పో పో, ఏం కాదు, ఏం కాదు. ఇంకా పో, హ్యాండ్ టు హ్యాండ్ కొట్లాడు. అది చేతగాని. అరే ఓనిరా ఒరుకునోడు ఎప్పుడు అంతే ఉంటాడు. వదిలేయ్ ఒరుకొని ఆయన కోపం ముందు ఒరుకున్నాడు. తప్పు అది కాళ్ళు ఎప్పుడు పద్ధతి అన్న చెల్లెకి ఓడాయన చెల్లె తరఫు నుంచి నా చెల్లె జీవితం ఏమైతుందని ఆలోచిస్తాడు. కన్నాడు ఓడు బావన్ కాలు మొక్కాడు పోయి కాలుతోడు అంటాడు అన్న. నన్ను అట్లా పంపించకుండా ఉన్నానా? రే నీ కాలుతోడు అన్నాడు మీ పసుకున్నా అది నీ మీదకి రివర్స్ అయితే గవర్నమెంట్ లో పడితే ఏందనుకున్నావు? నువ్వు పసుకున్నా నువ్వు దగ్గర పెట్టుకుంటా అంటే నువ్వు సాతావా? ఎట్లా ఏ లెక్క చెప్పు చేస్తాను తాతాను మాట్లాడుతూ ఎడదాతా చెప్పు. వాళ్ళ ఇప్పుడు తప్పు అది. నువ్వు పిల్లల దగ్గర నుంచి ఆమెతో కొట్లాడు, అది పద్ధతి. అది వాళ్ళు లెక్క ఉండదు. కొట్లాడదాం దగ్గర పిల్లని పూరని తీసుకొని నువ్వు దగ్గర పెట్టుకొని నువ్వు సాత్తానంటే ఎడదాతావు? ఇప్పుడు తల్లి మళ్ళీ 6 మంది అన్నదమ్ములను తీసుకొచ్చింది నన్ను తీసుకురాని ఆమె పది మంది తీసుకొని వస్తది. పిల్ల తల్లి ఏందనుకుంటున్నావు? తల్లి పిల్లకి ఎట్లుంటది? పిల్ల తల్లి వజ్రం ఆ. 6 మంది వచ్చారు అన్నదమ్ములు. ఎవరు చంపాడు? 6 మంది తీసుకొస్తే 10 మంది కూడా తీసుకొస్తా. ఆమె పిల్లకి ఆమెకి ఎంత బాధ అనిపిస్తుంది? అవును బయట పెట్టి 4 రోజులు అంటున్నావు, మరి ఎట్లుంటది చెప్పు? అంత ముందు 6 రోజులు పోయినప్పుడు ఇట్లా వచ్చింది. ఏడుకోతే అక్కడికి వచ్చిందా? గోవా వచ్చిందా? తిరుపతి వచ్చిందా? ఏడికి రాలేదు కదా. ఇంటికాడ రాకపోవచ్చు కానీ పిల్లని తోలుకు తీసుకొని వచ్చడం తప్పు నీది తెలుసా? పిల్లని ఆమె దగ్గర పెట్టి నువ్వు ఆమెతో కొట్లాడు, అది వేరే విషయం. పిల్లని సరే సాయంత్రం అయినా ఓ కానీ ఇంటికి పోతా వాళ్ళ అట్లా కొట్టుడు గిట్టు పెద్ద మనిషి నువ్వు చూసావా? ఛాతి మీద అన్నాడే తాత, అందుకు మాకు కోపం వచ్చింది. చెల్ల గురించి ఆలోచించేటాడు అయితే ఛాతి మీద అంటాడు. వీళ్ళ భార్య వచ్చి మాట్లాడుతుంది. నేను సరిదిద్ది ఏదో నాకు తెలియదు, ఇట్లా కొట్లాటైంది కూడా తెలియదు. చూడంగానే షాక్ అయినా. వీళ్ళ భార్య ఎందుకు వస్తుంది నాకు చెప్పలే కొట్లాటైందని. వాళ్ళు వచ్చి కూడా కొట్టేసిరు ఛాతి మీద. బాగా అవుతాడు ఎట్లా కొడతారు?